ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం బాలయోగి వంతెన యొద్ద నివాసితులు కీర్తిశేషులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు నాగభూషణం స్వర్ణ దంపతులు, మనవరాళ్ళు సోని సునీత సింధు సంధ్య సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. భారత మిషన్ ఫలములు పరిచర్య కొరకు ప్రార్థించండి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ 3 రాష్ట్రాల్లో మిషనరీలను ఉంచగలిగాం. మరొక 4 రాష్ట్రాలు వచ్చే మాసాంతానికి ప్రయత్నం చేస్తున్నాం. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఈ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి విద్యాధిక మిషనరీలు కావాలి. ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన నాగభూషణం స్వర్ణగారుల కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. 22 మంది ఎపిసోడ్ సహకారులు కావాలి. 7 వచ్చారు. మిగిలిన వారిని ప్రభువు దయచేయనట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మీ దాసుడు నాగభూషణం గారు, స్వర్ణ గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు. 4 కుమార్తెలను మీరు దీవించండి. వీరి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. సమృద్ధిని వారికి అనుగ్రహించండి. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా భారత మిషన్ ఫలముల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపండి, సహాయమును అనుగ్రహించండి. అనేక మంది సువార్థికులు దేశానికి వెళ్ళటానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. నేటి వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న వారితో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం, 2వ అధ్యాయము ధ్యానిద్దాం. యోనా దేవుని చేత నినివే పట్టణమునకు దుర్గతి కలుగుననే హెచ్చరిక చెప్పుటకు ఆదేశింపబడ్డాడు. యోనా అవిధేయుడయ్యాడు. నినివేకి వెళ్ళుటకు బదులు తర్షీషునకు పోయేటువంటి ఓడ ఎక్కాడు. ప్రభువు గొప్ప తుఫానును రప్పించగా ఓడ నావికులు సామానంతా పారేసుకున్నారు. సరుకులన్నీ పారేశారు. యోనా పేరు చీటీ వచ్చింది. యోనాను అడిగారు, ఎందుకు ఇట్లా జరిగిందని. యోనా చెప్పాడు, ఇది నా వల్లే వచ్చింది, నన్ను సముద్రంలో పారేయమని. వారు వెంటనే పడేయలేదు. ఇంకా ప్రయత్నం చేశారు, ఒడ్డుకు తీసుకెళ్ళటానికి సఫలం కాలేకపోయారు. దేవునికి ప్రార్థించి మరీ అతన్ని విసిరేశారు. సముద్రం నిమ్మళమైపోయింది. ఇది నిన్న మనం ధ్యానం చేశాం. యోనా విసిరివేయబడ్డాడు. సముద్రము అల్లకల్లోల సముద్రములోనికి విసిరివేయబడ్డాడు. ఆఖరి వచ్చిన 1వ అధ్యాయంలో అన్నాడు, గొప్ప మత్స్యము ఒక్కటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. యెహోవా నియమించి ఉండగా అండర్లైన్ చేసుకోండి. యోనాను నినివేకి చేర్చాలి. నినివే ప్రజలకు వాక్యము ప్రకటించాలి. ఎవరు శ్రద్ధ తీసుకుంటున్నారు? నినివే ప్రజలకు సువార్త ప్రకటించుటకు యోనా పారిపోతే ఇంకొకరిని దేవుడు పంపుకోవచ్చు కదా.
దేవుడు తన పిలుపును గూర్చి ఎన్నడూ పశ్చాత్తాపపడడు. అయ్యో ఇతడు వెళతానని వెళ్ళి మారిపోయాడే, ఇంకొకరిని పంపుకుందాం అనే దేవుడు కాదు. యోనానే పంపిస్తాడు. అది ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్. అది యోనాని మార్పు తీసుకొచ్చి అక్కడికి పంపాలి. అది ఆయన శక్తి. కనుక యోనా సముద్రములో విసిరివేయబడినప్పుడు ఆ దృశ్యాన్ని లైవ్లో చూస్తున్నట్లుగా ప్రభు ఒక మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి యోనాను మృంగేట్టుగా చేశారు. యోనా కెనాట్ స్విమ్ బట్ ఫిష్ కెన్ స్విమ్. యోనా కెనాట్ స్విమ్ బట్ యోనా కెన్ ప్రీచ్. ఫిష్ కెనాట్ ప్రీచ్ బట్ ఫిష్ కెన్ స్విమ్. అర్థమవుతుందా? యోనా కెనాట్ స్విమ్ బట్ యోనా కెన్ ప్రీచ్. ఫిష్ కెనాట్ ప్రీచ్ బట్ ఫిష్ కెన్ స్విమ్. యోనా ప్రకటించగలడు కానీ ఈదలేడు. మత్స్యము ఈదగలదు కానీ ప్రకటించలేదు. గాడ్ యూజ్డ్ బోత్ ఆఫ్ దెమ్. ఇక్కడ నేను దీన్ని ఇప్పుడు ఇవాంజలికల్గా మాట్లాడుతుంటాను. ప్రకటించువాడు, పంపించువాడు. పంపించువాడు పంపించగలుగుతాడు, ప్రకటించలేడు. ప్రకటించువాడు ప్రకటించగలుగుతాడు, పంపబడలేడు, వెళ్ళలేడు ఆన్ హిజ్ ఓన్. అందుకే దేవుడు సువార్తీకరణలో ఇద్దరిని జత చేశాడు. పంపించువాడు, వెళ్ళువాడు. ప్రకటించువాడు, ప్రకటించువాడిని పంపించువాడు. కనుక నినివే రక్షణార్థం దేవుడు యోనాను నినివేకి తీసుకెళ్ళటానికి ఒక మహామత్స్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ మహామత్స్యం మింగింది. ఇక్కడ 2వ అధ్యాయం ప్రారంభించే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. యోనా ప్రార్థన మత్స్యము గర్భంలో నుండి చేస్తున్నాడు. చరిత్ర అనేక రకాలైన రుజువులతో కూడినటువంటిది. వాటిని కూడా కొన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. యోనా సముద్ర గర్భంలో ఉన్న మత్స్య గర్భంలో బ్రతికి ఉన్నాడా, చనిపోయినాడా? దీని మీద 2 రకాల భిన్న అభిప్రాయాలు వచ్చాయి. ఆ 2 మీ ముందు ఉంచాలి. 2వ అధ్యాయం చదివినప్పుడు యోనా ప్రార్థిస్తున్నాడు అనగా బతుకున్నాడు అని. యోనా తాను తన స్థితిని వర్ణిస్తున్నాడు కనుక బ్రతుకున్నాడని ఒక ఆర్గ్యుమెంట్. యోనా చనిపోయాడు, పాతాళ గర్భంలోకి, షియోల్ అనే పదం వాడాడు. షియోల్ అనే పదం హీబ్రూలో గ్రేవ్, సమాధికి వాడతారు. చనిపోయాడు, మరణంలోకి వెళ్ళిపోయాడు. మరణంలో నుంచి దేవుడు యోనాని బ్రతికించి తీసుకురావటం మరి గొప్ప దైవశక్తి ప్రదర్శన కనుక చనిపోయాడనే వాళ్ళు ఉన్నారు. సముద్ర గర్భంలో ఈదుతున్న మత్స్య గర్భంలో యోనా ఉన్నాడు. అతనిని దేవుడు సంరక్షించాడు. అయితే కొన్ని చరిత్రలో కొన్ని ఇన్సిడెంట్స్ కొందరు చెప్పినవి, ఒక 3-4 ఇన్సిడెంట్స్ నేను విన్నాను. వాటిల్లో ఒక మహామత్స్యము యొక్క కడుపులోనూ కొన్ని గదులు ఉంటాయని, అది నోరు తెరిచి నీటిని మింగినప్పుడు ఒక 7 గదులు, వాటిల్లో నీరు నిండుతాయని, ఒక్కొక్క గది అది ఆ తిత్తులలో నుండి తీసుకుంటూ 2 months ఆ విధంగా అది సర్వైవ్ అవుతుందని, 7 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పు, 14 అడుగుల పొడవు గదులు ఉన్నాయని చెప్పి ఒక మత్స్యాన్ని గురించిన వివరణ ఇచ్చారు. అలాంటి దానిలో ఉండి ఉండొచ్చు అన్నారు ఒకళ్ళు. కొందరు నావికులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒకడు పడిపోయాడు నీళ్లలో. 2 దినాల తర్వాత వారికి ఒక పెద్ద మత్స్యం దొరికింది. ఆ నావికులకి
దాన్ని కట్ చేస్తే వారి అనుచరుడు అందులో దొరికాడు అన్కాన్షియస్గా. అతన్ని హాస్పిటల్లో పెట్టారు, బతికాడు. అలాగే ఒకళ్ళు షిప్లో వెళుతున్నప్పుడు వారి యొక్క కుక్క పడిపోయిందట. 7 దినాల తర్వాత మరలా సముద్రంలో దొరికింది, బతికి దొరికింది. కనుక ఇట్లా కొన్ని సందర్భాలు వివిధ వ్యక్తులు చెప్తూ వచ్చారు. యోనా మరణించాడు, దేవుడు అతన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుని బ్రతికించి పంపించాడనే ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు ప్రేయర్ ఇన్ ప్రేయర్ అనే అంశంగా మాట్లాడుతూ చెప్పినది ఏమిటంటే, పవర్ ఆఫ్ గాడ్, దైవశక్తి యోనాను బ్రతికించి ఉంచిన దానికంటే చనిపోయి తిరిగి లేపింది గొప్పది కనుక చనిపోయి తిరిగి లేచాడనే దాన్ని కొందరు సపోర్ట్ చేశారు. ఏమైనప్పటికీ ఈ వృత్తాంతాన్ని చదువుతున్నప్పుడు యోనా మత్స్య గర్భంలో ఉన్నాడు, 3 దినాలు ఉన్నాడు. దేవుడు అతనిని అక్కడ నుండి వెలుపటికి తీసుకొని వచ్చి సువార్తకు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణించి సమాధిలో పెట్టబడి 3 దినముల తర్వాత సజీవుడై వెలుపటికి వచ్చి, పునరుద్ధానుడై వెలుపటికి వచ్చి ఆయన కూడా సువార్త ఈ లోకానికి పంపించాడు. కనుక రిజంబలెన్సెస్, యోనాకి యేసుక్రీస్తు ప్రభువుకి పోలికలు మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో యోనాని గురించి యేసు ప్రభువే చెప్పిన మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది. కనుక యోనా చనిపోయాడని కొందరు, యోనా బ్రతికి ఉండి మెరకలస్గా వచ్చాడు బయటికని కొందరు మాట్లాడుతున్న, ఈ రెండింటినీ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న సమూహాలు ఇప్పుడు మనకు ఉన్నాయి. ఇక మనం 2వ అధ్యాయంలోకి వెళదాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఉపద్రవములో ప్రార్థించుట దేవుని పిల్లలకు గొప్ప అవకాశం. దేవుని సేవకుడు ఉపద్రవం వచ్చినప్పుడు ప్రార్థించాలి. యోనాకు వచ్చినటువంటి ఉపద్రవం సాధారణమైంది కాదు. మహామత్స్యము గర్భంలోనికి సజీవుడిగా ఉండి లోపలికి వెళ్ళిపోవటం, అచ్చట అతని పరిస్థితి చెప్పాడు. కూపములోనికి అన్నప్పుడు ఇది పాతాళ మార్గాన్ని గురించి మాట్లాడుతోంది. ఈ పదం, కూపం అనే పదం, పాతాళ మార్గం, పాతాళ గర్భం అనేటువంటి పదాలు మరణాన్ని సూచిస్తాయి. తల్లి గర్భం, భూగర్భం, సముద్ర గర్భం, మత్స్య గర్భం, పాతాళ గర్భం, ఈ పదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కనుక యోనా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఇది మనం ప్రాముఖ్యంగా గ్రహించాల్సినటువంటిది. ప్రార్థన జవాబు. ఉపద్రవమున ప్రార్థన దేవుడు నిర్లక్ష్యం చేయలేదు. డిజొబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ యోనా అవిధేయత కదా చూపాడు, అయినా దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. ఆయన తన పిల్లలను, తన ప్రజలను, తన సేవకులను సంరక్షించేటువంటి వాడు. వారి ప్రార్థనకు నిత్యము తన చెవినిచ్చేవాడు. సముద్ర గర్భంలో నుండి యోనా ప్రార్థిస్తే పరిశుద్ధ ఆలయములో ఉన్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడని యోనా సాక్ష్యం చెప్పాడు. కనుక నీవెంత దూరంలో ఉన్నావు దేవునికి అనేది దేవునికి ముఖ్యం కాదు, దేవునికి అసాధ్యం కాదు. నీవే స్థితిలో ఉన్నావు అనేది కూడా ఆయనకి ముఖ్యం కాదు. నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా? నీవేమని ప్రార్థిస్తున్నావు? జ్ఞాపకం చేసుకునమనే ప్రార్థన యోనా చేస్తున్నాడు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడేశావు, ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి, నీ తరంగములు, నీ కడలు నన్ను కప్పి ఉన్నాయి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను
నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూస్తానని అనుకుంటుని. హోప్ ఆఫ్ జోనా. నేను ఎటువంటి భౌతిక దీనావస్థలోకి వెళ్ళిపోయినా నాకు నిరీక్షణ ఉంది. అదేమిటంటే పరిశుద్ధాలయము తట్టు నేను చూస్తాననుకున్నాను. హోప్ ఇన్ క్రైస్ట్. నా ప్రభువును నేను మరలా చూడగలను, కలుసుకోగలుగుతాను అనే నిరీక్షణ యోనాలో కనిపిస్తాను. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకున్నాయి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. ఈ పదాలను బట్టి చూడండి, పాతాళ గర్భము అనే పదాన్ని బట్టి మరియు భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి, నేను ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అంటే తాను భూమి మీద లేనట్టు చెబుతున్నాడు. భూమి గడియలు వేసేశారు, ఇక నేను ఎక్కి రాలేనంటే భూమి కంటే కిందకి వెళ్ళిపోయాను అని చెబుతున్నప్పుడు మరణాన్ని చెబుతున్నారు. కనుక రెండు అభిప్రాయాలను ధృవపరిచే బలపరిచేటువంటి మాటలు ఇందులో కనిపిస్తున్నాయి. యోనా అంటున్నాడు, నేను భూమి గడియలు వేయబడ్డాయి, నేను ఎక్కి రాకుండా, కనుక నేను పాతాళంగా దిగిపోయాను అని చెబుతున్నాడు. కనుక పర్వతముల పునాదులలోనికి నేను దిగిపోయాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణం కోపములో నుండి పైకి రప్పించావు. కోపము నుండి అంటే పిట్ అన్నాడు. పిట్ అన్నప్పుడు కూడా పాతాళమే, చనిపోయిన స్టేటస్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ కోపములో నుండి నన్ను పైకి రప్పించావు అన్నాడు. దీన్ని యోనా సముద్రం గర్భంలో చేప గర్భాన మత్స్య గర్భాన ఉన్నప్పుడు అలంకార రీతిగా తన అభిప్రాయాన్ని రాశాడని కొందరు కొట్టేశారు. ఏదేమైనప్పటికీ అతని మాటలను బట్టి చూస్తే రెండు భావాలు కూడాను మనకు కనిపిస్తున్నాయి. కోపములో నుండి నా ప్రాణములు నేను మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చినది. అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జిస్తారు. అసత్య దేవతలను విగ్రహారాధన చేసేవారు కృపా ఆధారమును విసర్జించిన వారు అన్నాడు. యోన కృపాధారమును విడిచిపెట్టలేదు. తానున్న దుర్గతిలో తాను ప్రార్థిస్తున్నప్పుడు తన కృపకు ఆధారమైన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కృప ఆధారం యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో కృపకు ఆధారం యేసుక్రీస్తే అని చెబుతాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు మొక్కుబళ్ళు అర్పిస్తాను, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళును నీకు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాను. చూడండి యాటిట్యూడ్. మరణస్థితిలో ఉన్నాడు అనుకుంటే మరణస్థితిలో నుండి కూడా నేను మొక్కుబళ్ళు చెల్లిస్తానంటున్నాడు. కనుక యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అండర్లైన్ చేసుకోండి, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవుడు ఒక్కడే రక్షించేవాడు. ఆత్మను అగ్నిగుండం నుండి రక్షించగలిగిన వాడు దేవుడు మాత్రమే, మానవ స్వప్రయత్నం కానే కాదు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. సోదరుడా సోదరి, మనం రక్షణ ఆధారమైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశను. అది యోనాను నేల మీద కక్కివేశను. చూడండి, తర్షీషునకు వెళ్ళు ఓడ ఎక్కిన యోన 500 మైళ్ళు వెళ్ళాలంటే దేవుడు చెబితే 1000 మైళ్ళ దూరం ఉన్న తర్షీషే వెళ్ళిపోతున్నాడు. 2000 మైల్స్ ఈదగలిగిన స్థితి తిమింగలానికి ఉంది. 3 డేస్లో వచ్చేసింది. అది అక్కడ మత్స్యము కక్కివేయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చెను.
మొదటి అధ్యాయం 17వ వచనంలో మత్స్యమునకు మృంగాలని ఆజ్ఞ ఇచ్చాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో మత్స్యము కక్కివేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. అర్థమవుతుందా? గాడ్ కెన్ డూ ద మిరాకిల్స్. అద్భుతములు చేసేటువంటి దేవుడు. ప్రభువు మత్స్యమును వినియోగించి యోనాను నినివేకు చేర్చినట్లుగా చూస్తాం. యోనాను నేల మీద కక్కివేశాను. 2వ అధ్యాయంలో యోనా యొక్క గంభీరమైనటువంటి ప్రార్థన. దీనిలో మనకు అర్థం కావాల్సింది, మరణము తప్పించుట యెహోవా వశము, మరణము నుండి ఆత్మను రక్షించుట యెహోవా వశము. మరణం అన్నప్పుడు 2 మరణాలు. ఒకటి శారీరక మరణము నుండి రక్షించుట దేవుని యొక్క వశమే, ఆత్మను అగ్నిగుండం అనే మరణము నుండి రక్షించుట కూడా యెహోవా వశమే. కనుక ఆత్మ యొక్క రక్షణ ప్రభువు యొద్దనే దొరుకుతుంది, భౌతిక రక్షణ కూడా ప్రభు దగ్గరే దొరుకుతుంది. ఇది యోనా గ్రహించాడు. యోనా దేవుని తెలుసుకున్నాడు. యోనా దేవుని సంకల్పం అర్థమైంది. యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు అతడు తనకు దూరంగా వెళ్ళటానికి ఒప్పుకోలేదు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. దేవుడు యోనా పడిపోయాడని వదిలిపెట్టల, యోనాను మరల వెనక్కి తెచ్చుకున్నాడు. యోనాతో దేవుడు ఈ 4 అధ్యాయాల్లో మనం చూస్తున్నప్పుడు అతనితో మాట్లాడాడు, అతన్ని సరిచేశాడు, అతన్ని ధైర్యపరిచాడు, అతనిని గుణపరిచాడు. కనుక నీ సేవకుడు పడుట అయినా లేచుట అయినా ఆయన వశమే అనే పదం యోనా జీవితంలో ఎంతో చక్కగా నెరవేరినట్లుగా మనకు అర్థమవుతుంది. సోదరుడా, సోదరి, నీవు యోనావలే అవిధేయుడు అయ్యావా? ఆత్మల రక్షణ కొరకు నీకు ఆసక్తి ఉన్నదా? దేవుడు సువార్త ప్రకటించమని చెప్పిన ఆజ్ఞకు లోబడుతున్నావా? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మొదటి అధ్యాయములో 2వ వచనములో యోనాకు దేవుడు చెప్పిన మాట నువ్వు వెళ్ళి ప్రకటించమన్నాడు. 2వ పర్యాయం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మరలా ప్రత్యక్షమై చెబుతున్నాడు. అంతట యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. నేను నీకు తెలియచేయు సమాచారము నీవు ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవే పట్టణమునకు పోయెను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. వెరీ బిగ్ సిటీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కింగ్డమ్ అషూర్. అషూరు సామ్రాజ్యానికి అది ముఖ్య పట్టణం, మహానగరం. ఈ చివరి నుంచి ఆ చివరికి నడిస్తే 3 days జర్నీ, 3 దినాలు పడుతుంది ఆ పట్టణంలో తిరిగి ప్రకటన చేయాలి అని అంటే. ఆ పట్టణమంతా ప్రజలున్నారు. 1,20,000 మంది, 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆ పట్టణంలో. అంత జనాభా ఉంది. అంత విస్తీర్ణత ఉన్న ఆ మహాపట్టణానికి నాశనం కలుగుతుందని ఎరిగిన దేవుడు యోనా ద్వారా ప్రకటన పంపాడు. ఆ ప్రజలు పశ్చాత్తాపడ్డారు. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం మాత్రమే సంచరించి ఇక 40 దినాలకు నినివే పట్టణానికి నాశనం కలుగుతుందని ప్రకటన చేశాడు. ఇంకా 40 దినాలకు నాశనం వస్తుంది. చూడండి, యోనా దేవుని నుండి సందేశాన్ని పొందాడు. మొదటి అధ్యాయంలో దుర్గతిని గురించి ప్రకటించన్నాడు. ఆ దుర్గతికి 2వ పర్యాయం కనపడినప్పుడు టైం లిమిట్ చెప్పాడు. మొదటిసారి దానిలో టైం లిమిట్ లేదు. 2వ మారు ప్రత్యక్షమైనప్పుడు 40 దినములు
లోపల మీకు ఈ యొక్క ప్రమాదం వస్తుందనేది ప్రకటన చేశాడు. ఆ 40 దినాలు వారికి గ్రేస్ పీరియడ్గా దేవుడిచ్చాడు, కృపాకాలం ఇచ్చాడు. మార్పు పొందటానికి అవకాశం దేవుడు వారికి ఇస్తున్నాడు. 3 దినాల ప్రయాణం ఉండగా 1 దినం ప్రయాణమే చేసేసాడు, అంతే. ఒక్కరోజే ప్రకటించాడు, మిగతా 2 దినాలు. అప్పుడు ఆ మాట వినినటువంటి నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాసం చాటించారు. ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. రాజుగారైతే సింహాసనం మీద నుండి దిగిపోయాడు, రాజవస్త్రాలు తీసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజు తన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూడండి ఎంతటి రూపాంతరంకి వెళ్ళారు, ఎటువంటి ప్రార్థనకి వెళ్ళిపోయారు, ఉపవాసానికి వెళ్ళిపోయారు. 1 దినం ప్రయాణమే యోనా ప్రకటన చేశాడు. ఆ ఒక్క రోజుకే ఒక అల్లకల్లోలమైన ఆధ్యాత్మికమైన పరిమాణాలు చోటు చేసుకున్నాయి. పట్టణం అంతా గలిబిలి వచ్చింది. దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడి సందేశం మాకు పంపాడు, మేము నమ్మాలి, మేము మారాలి. ఇవాళ ఎట్లా ఉందా? ఇవాళ నీకు హెచ్చరిక చేయబడుతున్న వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి నినివే ప్రజల వలె పశ్చాత్తాపడుతున్నామా? చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం మనం ఆత్మీయ జీవితాలని. ఒకనాడు నష్టపోవాల్సి వస్తుంది. మంత్రులు కూడా ఆలోచన చేసుకున్నారు, దేవుని కోపం చల్లారాలి కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నారు. ఆఖరికి జంతువులతో సహా ఉపవాసం ఉండటానికి, తినకూడదు, త్రాగకూడదు. చాలా కఠినమైనటువంటి ఉపవాసాన్ని వారు ప్రకటన చేశారు. మనుషులందరూ దుర్మార్గాలు విడిచి తాము చేయు బలాత్కారం మానేసేయాలి. మనుషులు పశువులు సమస్తం గోనెపట్ట కట్టుకోవాలి, మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. తాను మాట ఇచ్చిన కీడు చేయకుండా ఆగిపోయాడట దేవుడు. ఎందుకట? నినివే పట్టణస్థులు తమ జీవితాలు మార్చుకున్నారు, తాము చేస్తున్న చెడ్డ పనులు ఆపేశారు, ఆ క్రియలు మానుకున్నారు, చెడు నడతలు మానేశారు, గోనె పట్ట కట్టుకుని పశ్చాత్తాపడుతున్నారు, భోజనం మానేసి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కసారిగా ఎంత మార్పు నినివే పట్టణంలో. ఇశ్రాయేలీయులలో లేని మార్పు అన్యజనులలో చూచామండి ఈ గ్రంథం ద్వారా. మనం ఇశ్రాయేలీయులకు ఎంతమంది ప్రవక్తలల్ని ప్రవచించి హెచ్చరికలు ఇచ్చినా లక్ష్య పెట్టలేదే. కానీ అన్యజనులు ఒక్క దినపు ప్రకటనకు ఎంతగా మారిపోయారండి. ఈనాడు క్రైస్తవులు మారటం లేదు. క్రైస్తవేతరులైన సులువుగా మారు మనసులోకి వస్తున్నారు. క్రైస్తవులు మనం మారలేకపోతున్నాం. పశ్చాత్తాపడదాం. కృపాకాలములో ఉన్నాం. ఆనాడు 40 దినాల కృపాకాలమే ఇచ్చాడు వాళ్ళకి, మనకి ఎంతో కృపాకాలం. కొందరు జీవితాల్లో 60-70 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా మారు మనసు పొందటం లేదు, క్రియలు మార్చుకొనటం లేదు, చెడు నడతలు మారటం లేదు. మానాలి, ప్రభు వైపు తిరగాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి. రక్షణ యెహోవా యొద్ద దొరుకును అని నమ్మాలి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము బాలయోగి వంతెన ప్రాంత నివాసితులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు నాగభూషణం స్వర్ణ గారు, మనుమరాళ్ళు సోని, సునీత, సింధు, సంధ్యా గారు సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక.
ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. మీ దాసుడు నాగభూషణం గారు, స్వర్ణ గారిని దీవించుము. బిడ్డలను ఆశీర్వదించండి, ఆదరణ దయచేయండి. ఎపిసోడ్ సహకారులను రేపటి నుండి మాసాంతం వరకు అనుదినం పంపండి ప్రభు. భారత మిషన్ పొలాలకు సహకారం ఇచ్చేవారిని లేవనెత్తండి ప్రభువా. దుష్టకాలంలో ఉన్నాం, మారు మనసు పొందినట్లు అనేకులకు శ్రద్ధ దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.